ఇప్పుడు ఇవాళ వస్తున్నాయి కనుక రేపు ఎలక్షన్స్ 2020 ఏం జరుగుతున్న తర్వాత కానీ నేను అనేది ఏంటంటే డిలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన సమయం ఆసనమైంది. అందుకని చర్చ వచ్చినట్టున్నా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేయాలి అని చెప్పి సరిగ్గా 25 ఏళ్ల కింద మనం డిలిమిటేషన్ యాక్ట్ లో రాసుకున్నాము. అందుకని చర్చ వస్తుంది. చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే అందుకు వస్తుంది. కనుక ఇవాళ బీజేపీ అన్యాయం చేస్తుందా, కాంగ్రెస్ అన్యాయం చేస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేయరు, బీజేపీ వాళ్ళు అన్యాయం చెయ్యరు అంటున్నారు. ఎందుకు చేయరు కూడా చెప్పాలి. 2001 ఎవరున్నారు అధికారంలో? వాజ్పేయి గారు ఉన్నారు. 71 ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు. ఈ 2 సార్లు జరగకపోవడానికి, అన్యాయం జరగకపోవడానికి కారణం ఏంటంటే 2 సార్లు గట్టిగా దక్షిణ భారతదేశం నిలబడ్డది. ఇది తప్పు, ఇట్లా చేస్తే మేము నష్టపోతాం అన్నది. కనుక ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు ఈ సమావేశం ఆసనమైంది. సమావేశానికి ఇప్పుడు సమయం ఆసనమైంది. ఒక మాట చెప్తాను, మొట్టమొదటి డిలిమిటేషన్ యాక్ట్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఫస్ట్ మన భారత రాజ్యాంగం రాస్తుంది ఏంటంటే మండలాలు జిల్లాలు ఏం లేవద్దు కానీ 2 రాష్ట్రము కేంద్రం, తర్వాత రెండింటి మధ్యన పంచుకున్నాం. 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత 3వది వచ్చింది మనకి, ఏది స్థానిక ప్రభుత్వాలు వచ్చింది. అప్పటిదాకా స్థానిక ప్రభుత్వాలు ఎవరు రాష్ట్రాలు ఇష్టమో వాళ్ళు చేస్తున్నారు. డిలిమిటేషన్ యాక్ట్ 1950 యాక్ట్ ప్రకారం ఏమన్నా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి డిలిమిటేషన్ చేసుకోవాలని 479 స్థానాలే ఉండేవి. 543 లేకుండా మొట్టమొదటి పార్లమెంట్ లో 1951, 52లో ఎన్నికైన పార్లమెంట్ లో 479 స్థానాలే ఉండేవి. 50 తర్వాత 61లో మళ్ళీ డిలిమిటేషన్ చేసుకున్నాం. జనాభా లెక్కలు చేసుకున్నాం, డిలిమిటేషన్ చేసుకున్నాం. అప్పుడు కూడా స్థానాలు అవే ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మళ్ళీ 2వసారి కూడా జనాభా ప్రకారమే చేసుకున్నాం. 3వసారికి వచ్చేవరకు 1971 యాక్ట్ 1976 లో అమలైంది అది. అప్పుడు ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్న సమస్య 76 కన్నా ముందే వచ్చింది. అప్పుడు ఏమైందంటే 1967 నుంచి 71 దాకా మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్, 2 లేక 3 పిల్లలు త్రికోణం గుర్తుండే కదా. అప్పుడు జనాభాలో మెల్లమెల్లగా తేడా వస్తున్నా అర్థమైంది మనకు. ఎందుకంటే 71 జనాభా లెక్క చూసుకుంటే దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ అవుతుంది, ఉత్తర భారతదేశం ఇంత తేడా లేదు కానీ మొదలైంది. అప్పుడు ఒక ఇందిరాగాంధీ గారు ఒక మంచి స్టాండ్ తీసుకుని ఏమందంటే రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన జనాభానే పాటించి దేశమంతా విభజన చేస్తే నష్టం జరిగే అవకాశం ఉందని ఆ 71 జనాభా లెక్కల ప్రకారం ఈసారి చేద్దాము, కానీ మళ్ళీ 30 ఏళ్ల దాకా అవసరం లేదు మళ్ళీ ఈ డిలిమిటేషన్ అని చెప్పి 10 ఏళ్లకోసారి జనాభా లెక్క మన డిలిమిటేషన్ చేసేది 30 ఏళ్ళు వాయిదా వేశారు. 2001 దాకా అవసరం లేదని చట్టంలో పేర్కొని అప్పుడు మాత్రం 543 నియోజకవర్గాలతో పార్లమెంటు ఏర్పడింది. 543 నియోజకవర్గాలు ఏర్పడ్డప్పుడు జనాభా ప్రాతిపదికన 1 సీటు కాబట్టి నాకు నష్టపోయింది. అప్పట్లోనే 1 సీటు నష్టపోయింది. ఎప్పుడు 71 యాక్ట్ ప్రకారం అక్కడ ప్రమాద గంటలు అక్కడ మోగింది. తర్వాత 30 ఏళ్ల దాకా ఈ గొడవ లేదు. ఎందుకంటే 71, 76 మన నియోజకవర్గ పునర్విభజన ప్రకారమే వస్తున్నది. 2001లో వచ్చినప్పుడు నేను ఢిల్లీ దాకా వెళ్ళాను. ఈ సమయంలో నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నది. 2001లో వచ్చినప్పుడు ఏంటంటే 1991 జనాభా లెక్కలు తీసుకొని చేస్తామన్నారు. నేను అప్పుడు వ్యతిరేకించుకుంటూ 1991 జనాభా లెక్కలు చేస్తే తమిళనాడుకు 6 సీట్లు పోతాయి, తెలంగాణ అంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 4 సీట్లు పోతాయి, ఇటు దక్షిణ భారతదేశానికి అప్పట్లే 16 సీట్లు పోతాయి అనే దాని మీద నాలాంటి వాళ్ళు చాలా మంది పోయినరు, నేను కూడా పోయినా. అది ఎందుకంటే జనాభా ప్రతిపదంగా చేసినప్పుడు 71కి 30 ఏళ్ల తర్వాత తేడా ఎంత వచ్చిందంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ జనాభా నియంత్రణ చేసే 5 రాష్ట్రాలు, ఏది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కనుక 4 రాష్ట్రాలే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి సరే ఈ 5 రాష్ట్రాలు ఆనాడు జనాభా నియంత్రణ కోలుకున్నాయి. కానీ ఇప్పుడు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే దక్షిణ భారత, ఉత్తర భారత పంచాయతీ చేస్తున్నారు. కరెక్ట్ కాదు. పంజాబ్కి 1 సీట్ నష్టపోతుంది, హర్యానా 1 సీట్ నష్టపోతుంది, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు నష్టపోతుంది, మహారాష్ట్ర 2 సీట్లు నష్టపోతుంది. ఇవాళ రెండింటి మధ్యనంటే బీజేపీకి మిగతా ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమి పంచాయతీ కాదు ఇది. దీన్ని కావాలని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రమాద గంటకలు మోగినాయి కనుకనే అక్కడ సమావేశం జరిగింది. సరే, ఇష్టమైన ఓటు పోలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, దక్షిణ ఇట్లాగే చేస్తే నిధుల విషయంలో జనాభా ఈ డిలిమిటేషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కానీ మాట్లాడతలేదు, కానీ ఆనాడు మాట్లాడారు. ఏమని 2 దేశాలుగా విడిపోతాయి అన్నారు. అంటే పెద్ద మాట అన్నారు. అంతందుకు మోడీతో పడనప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన చంద్రబాబు నాయుడు గారు దేశం విడిపోయే ప్రమాదం ఉంది ఇట్లా బీజేపీ చేస్తే అన్నాం. అంటే ఇవాళ కలిసిన కనుక మిత్రుడైన కనుక వీళ్ళు మాట్లాడతలేరు. ఆ రాజకీయం వేరు. ఇవాళ నేనేమంటున్నానంటే ఇప్పుడు కనుక 3 రకాలు ఉంది. నేను పరిష్కారం కూడా చెప్తాను. ఇప్పుడు కనుక జనాభా ప్రకారం చేస్తే ఖచ్చితంగా తమిళనాడు 9 సీట్లు నష్టపోతాయి, 8 సీట్లు నష్టపోతుంది, కేరళ 8 సీట్లు నష్టపోతాయి, 28 పోతాయి. అందులో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 7 సీట్లు పోతాయి, 4 ఆంధ్రప్రదేశ్ కు, 3 తెలంగాణకు పోతాయి. అట్లాగే కర్ణాటక 2 నుంచి 3 సీట్లు పోతాయి,
ఇవాళ 132 సీట్లు ఉన్న ఈ దక్షిణ భారతదేశంలోని ఏదైతే ఉందో సీట్లు ఉన్నాయో వీటిలో 27-25 స్థానాలు కోల్పోతాము. అది పంచాయతీ అంతా. ఎందుకంటే జనాభా ప్రకారం ఈ బీజేపీ చేస్తుందా దక్షిణమా ఉత్తరమా అనే సమస్య. దీంతో పాటు 4 సీట్లు మన పశ్చిమ బెంగాల్ నష్టపోతుంది, ఒక్కొక్క సీట్ ఏమో వాళ్ళు నష్టపోతారు. అందుకని దీన్ని ఏం చేయమంటున్నామంటే ఇప్పుడు కొత్త జనాభా లెక్కల ప్రకారం 2026 తర్వాత జరిగే లెక్కలు అన్నారు. 2021 జరగాల్సి ఉండే జరగలేదు కరోనా ప్రకారం, కనుక కరోనా రావడం వల్ల 2026లో జనాభా లెక్కలు జరపాల్సింది అనుకుంటున్నారు. కానీ జరుపుతారో లేదో తెలియదు. ఇప్పుడు 2031 పోతుంది. జనాభా లెక్కలు జరగకుండా డిలిమిటేషన్ జరపదు. కానీ డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు దగ్గర సంబంధం ఉంది. జనాభా లెక్కలు జరపాలి, దాని ప్రకారం డిలిమిటేషన్ జరపాలి, దాని ప్రకారం మహిళలకు స్థానాలు కేటాయించాలి. ఈ 3 ఇంటర్లింక్ అయినాయి. కానీ ఇప్పుడు ఒకవేళ జనాభా లెక్కల ప్రతిపాదన చేస్తే నేను చెప్పిన 28 స్థానాలు దక్షిణ భారతదేశం నష్టపోతుంది, మరొక 8 స్థానాలు ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం నష్టపోతుంది. ఇది కాకుండా ఉండాలంటే అన్ని దేశమంతా ఒకటే అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే 71లో ఇందిరాగాంధీ ఏ సూత్రం పాటించింది, 2001లో వాజ్పేయి గారు ఏ సూత్రం పాటించారు, 2 పార్టీలు ఉన్నాయి కనుక ఈ దోకలేదు. ఏ సూత్రం పాటించారో జనాభా లెక్కల ప్రకారం, కొత్త జనాభా లెక్కల ప్రకారం దేశమంతా విభజించే బదులు, దేశమంతా డిలిమిటేషన్ చేసే బదులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిలిమిటేషన్ చేయాలి. జరిగింది అదే 2001 జరిగింది. మన 42 సీట్లు మనకే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో విత్ ఇన్ ద స్టేట్ పార్లమెంట్ నియోజకవర్గాలు మారినాయి, ఏళ్ళు మారినాయి. ఇప్పుడు కూడా ఆ పని చేస్తే లొల్లిడే. కానీ ఇంకొక సమస్య ఉంది లక్ష్మీనాథ్ గారి. ఇప్పుడు ఏంటంటే మహిళా బిల్లు పాస్ అయింది కనుక మహిళలకు 1/3 పెంచాలంటే ఇప్పుడున్న 543 పార్లమెంట్ సీట్లను ఇంకొక 200 చిల్లర 258 పెంచి 845 స్థానాలకు పెంచుతాం. అప్పుడు ఏంటంటే ఈ 543 పురుషులకి అంటే జనరల్ పురుషులకు అన్నట్టు అందులో ఎవరైనా ఉంటాయి. మిగతా మహిళలకు చేసే స్థానాలు పెంచే స్థానాల మీద మహిళలకు ఉంటాయని ఉంటున్నాయి. కనుక పెంచితే ఏం చేయొచ్చు అనేది ఒకటేమో పెంచకుండా అయితే లొల్లి లేదు, పెంచకుండా దేశవ్యాప్తంగా మరి డిలిమిటేషన్ జరిగితే నేను చెప్పిన నష్టపోయి 8-10 సీట్లు ఏమో ఎక్కువ మన ఉత్తరప్రదేశ్ కు, బీహార్ కు, అట్లాగే మధ్యప్రదేశ్ కు, రాజస్థాన్ పెరుగుతాయి. ఈ సీట్లను అక్కడికి పోతాయి. పోకుండా ఉండడానికి ఏంటి 2001లో ఏ పద్ధతి పాటిస్తే అయిపోతాయి. ఒకవేళ నిజంగా పెంచదలుచుకున్న నియోజకవర్గాలు అప్పుడు నష్టం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 39 స్థానాలు 40 అనుకుందాం, పుదుచ్చేరి 40 ఉన్నాయి. 40 స్థానాలు తమిళనాడులో 20 పెరుగుతాయి. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో 120, 40 అప్పుడు నష్టమేం లేదు. అంటే అదే ప్రశ్న ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే 2 సూత్రాలు పాటించాలి. ఒక్క మాట లక్ష్మణ్ గారు, మీరు రాజకీయం మాట్లాడుతున్నారు, రాజకీయం వద్దంటున్నారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు దీని మీద అకాడమిక్ చర్చ జరగాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఏమన్నారంటే ఒక ఓటు ఒక విలువ అన్నారు, ఒక ఓటు ఒక విలువ అన్నారు. ఆ ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్ లో పెరగడం సమంజసం. నేను స్పష్టంగా చెప్తాను ఎందుకు పెరగడం సమంజసం అంటే ఒక ఓటు ఒక విలువ ఉండాలి కదా. ఉత్తరప్రదేశ్ లో 30 లక్షల జనాభా ఒక పార్లమెంట్ సీట్ ఉండి దక్షిణ భారతదేశంలో 12 లక్షల జనాభా ఉంటే పార్లమెంట్ సీట్ ఎట్లా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా. కానీ దీన్ని భరించడానికి, దీన్ని కంపెయిన్ చేయడానికే వాళ్ళు 71 కానీ 2001లో ఈ జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దు, మంచి చేస్తే తప్పుగా భావించొద్దు అని చెప్పి ఈ సమయం పాటించారు. ఇప్పుడు కూడా 2 ఉంటాయి. ఇంకొక వాదనకు చెప్తాను. పవన్ కళ్యాణ్ కూడా ఆ వాదన తెచ్చారు. మేము డబ్బులు సంపాదించి పైకి ఇస్తున్నాం, మీరేమో ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నారు. ఇప్పుడు మాట్లాడారు కదా. నేనేమంటున్నానంటే ఒకటి పోతే ఒకటి పొందుతాం. కుछ పానా అయితే కుछ కోనా అని సాగుతుంది వెంకటరెడ్డి గారి బాధ్యత. నేనేమంటున్నానంటే కొంత మనం పొందాలంటే కొంత కోల్పోవాలి. నిజంగా చెప్పాలంటే 2001లో ఏదైతే విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేసి దేశమంతా ఈ జనాభా లెక్కల ప్రకారం చేయకపోయింది, అట్లా చేస్తే ఒక లాభం. రెండోది ఏంటంటే మనం ఆర్థికంగా మన డబ్బులు మనం ఇస్తున్నాం అంటే తప్పు అంటున్నాను. ఎందుకంటే కుటుంబంలో ఒక 4 పిల్లలు తల్లి, భారతదేశం అంటే తల్లి అనుకుంటే 4 పిల్లలు అందరూ ఒకే తీరు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మంచి ఉంటారు, చెడ్డు ఉంటారు. కనుక ఉత్తర భారతదేశానికి ఇస్తున్నాం అనేది అబద్ధం మాట అంటున్నాం. ఎందుకు మాట అంటున్నాం అంటే ఇవాళ మనకు జిఎస్టీ సమానంగానే వస్తాయి కదా. ఒక మాట సార్, ఇప్పుడు ఆర్థికంగా కూడా చెప్పకపోతే 2 కమిటీ ఒక్కటిగా పొడిస్తాం. ఏంటంటే ఆర్థికంగా మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు, అక్కడ ఉత్తర భారతదేశం వాడుకుంటున్నారు అంటున్నారు. కరెక్ట్ గా ఉంటున్నారు. జిఎస్టీ ప్రకారం ఏ రాష్ట్రంలో వసూలవుతున్న జిఎస్టీ పన్ను సగం మనకి వస్తున్నాయి. ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుందంటే ఈ జిఎస్టీ పోగా రాష్ట్ర కేంద్రానికి పోయిన డబ్బుల్లో ఏవైతే కేటాయింపులు ఉంటాయో జనాభా ప్రకారం, మరి జనాభా ఎక్కువ డబ్బులు ఒక్కపోతే కదా పోతాం. అందుకనే డబ్బుల విషయం మాట్లాడేటప్పుడేమో ఉత్తరప్రదేశ్కి న్యాయం జరగాలంటున్నాం, ఖచ్చితంగా జనాభా ప్రకారం పోవాలంటున్నాం. కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో రేపు పొద్దున దేశంలో దక్షిణ భారతదేశం ప్రాతినిధ్యం కోల్పోయి ఉత్తర భారతీయుల పెత్తనం పెరిగితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచే అందరు ప్రధానమంత్రులు ఉత్తరప్రదేశ్ నుంచి చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసిన ఆయన మోడీ గారు కూడా పార్ట్నర్స్ ఇంటికి కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మన ప్రధానమంత్రులు
అది ఒకటి ఉన్నది. అందుకనే ఒక్క మాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశం ఉత్తర మళ్ళీ వస్తా సార్ భారతదేశం చూడకండి, రైట్, మళ్ళీ వస్తా రామ్మోహన్ గారు. దీనికి చూడకండి, ఎస్ ఎస్ పరిష్కారం వైపు నేను రెండో దాకా చెప్పేస్తాను. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న